సాధారణమైనటువంటి ఆస్తుని కూడా 22A చేర్చేసి ప్రజల్ని దోచుకుంటున్నటువంటి వ్యవస్థ మీద మొన్ననే మనం ఏబి వెంకటేశ్వర గారి ఇంటర్వ్యూ చూసాం. అంతకుముందు డాక్టర్ బాబు గారి ఇంటర్వ్యూ చూసాం. 22A 2017లో అధికారులకి బద్ధకం వేసి తమకు అప్పచెప్పిన వాటిని సర్వే చేయకుండా అవన్నిటిని తీసుకెళ్ళి నిషేధంలో పెట్టినటువంటి దరిద్రం. అప్పటి నుంచి అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు లక్షలాది మంది. దాని మీద కంటిన్యూగా ఉద్యమాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎవరైతే ప్రెషర్ గ్రూప్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆ చక్రవర్తి గారు, నల్లమో చక్రవర్తి గారు, ఇప్పుడు బాబు గారు, ఇట్లాంటి వాళ్ళందరూ రైట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని విచారణ చేశాక ఏ భూమిని నిషేధిత జాబితాలో చేర్చాల్సి ఉంటుందని, అధికారులు ఇష్టానుసారం అందులో చేర్చడం కుదరదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఒక అధికారి కారణంగా భూ యజమాని హక్కులకు భంగం కలిగితే దానికి అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22A భూముల సమస్యలతో యజమానులు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించడానికి కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నామన్నారు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద గతంలో జారీ చేసిన అన్ని సర్క్యులర్లు, సూచనలు, వివరణలు, మార్గదర్శకాలన్నీ దీంతో రద్దు అవుతాయని చెప్పారు. కొత్త మార్గదర్శకాలు జారీ అయినప్పటి నుంచి 90 రోజుల్లో IGRS, CCLA సంబంధిత విభాగాలు సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకోవాలన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేరకు బుధవారం జీవో విడుదల చేశారు.